నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. నేను ఎస్ఎస్ లక్ష్మి. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో నాతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు. సోషియాలజీ అలాగే జనరల్ ఎస్ఏ గ్రూప్ 1 గ్రూప్ 2కి వీటన్నింటికి కూడా ఆయన ఫ్యాకల్టీ మేజర్ శ్రీనివాస్ గారు. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ఎదుర్కోబోతున్నాం, ఏమేమి ఉన్నాయి, వాటికి కావాల్సిన కృషి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా స్టడీ ప్లాన్ అంతా చేసుకోవాలి, దానికి సంబంధించి ఇవాళ ఎపిసోడ్లో ఆయన మనకు వివరిస్తారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. శ్రీనివాస్ గారు, మీరు మేజర్ శ్రీనివాస్ గారు, బట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ కూడా. ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అండి 10th క్లాస్ అయిపోయిన వ్యక్తి దగ్గర నుంచి కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొడదాం అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఏమేమి జాబ్స్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి? మనము రెగ్యులర్గా చూసుకున్నట్లయితే అండి 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత వెళ్ళేటువంటి ఉద్యోగాలు కొన్ని, ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళేటువంటి అయిన తర్వాత పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళేటువంటి ఉద్యోగాలు కొన్ని, అలాగే డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళేటువంటి ఉద్యోగాలు కొన్ని. 10th క్లాస్ తర్వాత అంటే మనకి ఆ యొక్క ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉన్నటువంటి లోయర్ లెవెల్ క్యాడర్ ఉద్యోగాలకు మాత్రమే ఉన్నాయి. క్రేజ్ ఉన్నటువంటి ఉద్యోగాలు డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు అంటే ఇటు టీఎస్పీఎస్సీ తీసుకోండి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వేసినటువంటిది కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు విడుదల చేస్తున్నటువంటి నోటిఫికేషన్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళు విడుదల చేస్తున్నటువంటి నోటిఫికేషన్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషను, అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు వివిధ బ్యాంక్స్ వాళ్ళు విడుదల చేసేటువంటి నోటిఫికేషన్స్, ఇలాగా మనం డిఫరెంట్ నోటిఫికేషన్స్, ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉన్నాయి. వాటిలో మనం ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ కూడా ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాటికి అన్నిటికీ కూడా ఇటు మనం యూపీఎస్సీలో చూసుకున్నా, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో చూసుకున్నా, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో చూసుకున్నా, అదేవిధంగా మన టీఎస్పీఎస్సీలో చూసుకున్నా సరే ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్ మొదలైన అన్ని ఉద్యోగాలకి కూడా ఇందులో కామన్గా మనకు కనిపించేది జనరల్ స్టడీస్. అంటే ఏంటంటే డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థికి ఒక క్లర్క్ ఉద్యోగం నుంచి కలెక్టర్ ఉద్యోగం దాకా ప్రతి ఉద్యోగానికి కూడా అర్హత అనేటువంటిది ఉంది. ఆ అర్హత ప్రకారం వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఇప్పటి నుంచి కూడా డిగ్రీ చదువుతున్నటువంటి రోజుల నుంచి, లేదా డిగ్రీ పూర్తయిన వెంటనే వాళ్ళు ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే వాళ్ళు మంచిగా సక్సెస్ సాధిస్తారండి ఖచ్చితంగా. అంటే ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీల్లో, మల్టీనేషనల్ కంపెనీల్లో ఇంజనీరింగ్ జాబ్స్ అవన్నీ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఇప్పటికీ కూడా క్రేజ్ తగ్గినటువంటి ఉద్యోగాలు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టరు, లేదా రీసెంట్గా మనం తెలంగాణలో చూసినట్లయితే గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి. అందరూ కూడా జస్ట్ ఒక 25-26 సంవత్సరాల వయసులోనే ఎంఆర్ఓలు గాను, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు గాను, సబ్ రిజిస్ట్రార్లు గాను ఎంతోమంది, సుమారు 1000 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారండి. ఇలాగా మనకి ఎంతో క్రేజ్ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఇప్పటికీ కూడా క్రేజ్ పోలేదు. ఒక గ్రూప్ 2 అధికారిగా కనుక మీరు 25 సంవత్సరాల వయసులో, 26 సంవత్సరాల వయసులో జాయిన్ అయితే కనుక ఖచ్చితంగా ఒక ఐఏఎస్ మరియు ఆ యొక్క సివిల్ సర్వీసెస్ క్యాడర్లో రిటైర్ అయ్యేటువంటి అవకాశం. అయితే అండి శ్రీనివాస్ గారు, కొంతమందికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చుట్టుపక్కల వాళ్ళు ఆయా ఉద్యోగాల్లో ఉండడం వల్ల తాము కూడా రాయాలని అవేర్నెస్తో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ పడుద్ది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. బట్ కానీ అది కూడా అవగాహన లేని వాళ్ళని అటువైపు మళ్లించడం ఎలా? ఒకటండి, ఇటువంటి అవకాశాలన్నీ కూడా గతంలో విజయాలు సాధించినటువంటి వాళ్ళందరినీ కూడా చూసుకుంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు గ్రూప్ 1 ఆఫీసర్లో, గ్రూప్ 2 ఆఫీసర్లో అయినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి వారు, దిగువ తరగతి కుటుంబానికి చెందినటువంటి వారు. వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ కూడా వాళ్ళ కుటుంబం తరపు నుంచి లభించలేదండి. ఇలా మాలాంటి ఫ్యాకల్టీలు, ఇలాగ టీవీ ప్రోగ్రామ్స్, వీటినన్నింటినీ కూడా వాళ్ళ ఆసక్తి కొద్దీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేటువంటిది బాగా యాక్టివేట్ అయిపోయిందండి. యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే మన టీవీ ప్రోగ్రామ్స్ కానీ, ఇలాంటి సక్సెస్ మంత్రాన్ని ఇచ్చేటువంటి అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వీటినన్నిటి ద్వారా కూడా వాళ్ళు చూసుకోవాలి, అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. ఒక లక్ష్యం అనేటువంటిది విద్యార్థి దశలోనే ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య దిశగా వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ యొక్క ప్రిపరేషన్ విధానం అనేటువంటి కొనసాగిస్తూ వాళ్ళు చూస్తూ ఉండాలండి. అయితే శ్రీనివాస్ గారు, అంటే కొంతమంది 1 month ముందే ఈ నోటిఫికేషన్ పడిందని చూస్తూ ఉంటారు. కొంతమంది దీని మీద మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే ప్లానింగ్ ఉన్న వాళ్ళు 1 year ముందు నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. బట్ అంటే టైం ముఖ్యం కాకుండా ఒక ప్రణాళిక పరంగా ఆ స్టడీస్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి విద్యార్థి? ఓకే అండి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేటువంటి దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయండి. అయితే ఖచ్చితంగా విజయం సాధించినటువంటి వాళ్ళ యొక్క ఆ యొక్క బేస్ కనుక మనం చూసినట్లయితే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా విద్యార్థి దశ నుంచి కూడా ఎంతో కొంత ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు,
తర్వాత డిగ్రీలు పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళకి పలానా ఉద్యోగాలు ఉంటాయి, గ్రూప్ 1 రాస్తే డిప్యూటీ కలెక్టర్ అవుతారు, డిఎస్పీ అవుతారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు అవుతారు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 2 రాస్తే కనుక ఇలాగ ఏసీటీఓలు అవుతారు, లేదా ఎంఆర్ఓలు డిప్యూటీ ఎంఆర్ఓలు అవుతారు, లేదా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు అవుతారు అని చెప్పేసి ఒక విషయం తెలుసుకున్న తర్వాత లక్ష్యాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది. నేను ఇప్పుడు ఏమంటానంటే ఈ అవేర్నెస్ అనేటువంటిది మనం బాగా క్రియేట్ చేసుకుంటున్నాం అండి. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఏంటి ఈ గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 2 అంటే ఏంటి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకుని మీరు ఈ రోజు నుంచి కూడా ప్రిపేర్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషను, యూపీఎస్సీ ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా ఒక క్యాలెండర్ ప్రకారం ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగం చూస్తే ఆల్మోస్ట్ 2 years 3 years గ్యాప్లో నోటిఫికేషన్స్ అనేటువంటి కాస్త పడుతూనే ఉంటాయి. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించే కంటే ముందుగానే ఎవరైతే ప్రారంభిస్తారో ఇట్స్ ఏ సస్టైనబుల్ ప్రిపరేషన్ అండి. ఇట్ ఈస్ నాట్ ద వన్ డే క్రికెట్ మ్యాచ్ ఏదో ఆడినట్టు జస్ట్ మనం 2020 మ్యాచ్ ఆడినట్టు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయితే కుదరదండి. ఇందులో ఏం చేయాలంటే మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రిపరేషన్కి మీ యొక్క విధానాన్ని సమాయత్తం చేసుకోవాలి. కొంతమందికి 6 నెలల ప్రిపరేషన్ సరిపోతుంది, కొంతమందికి సంవత్సరం ప్రిపరేషన్ సరిపోతుంది, కొంతమందికి 2 సంవత్సరాల ప్రిపరేషన్ సరిపోతుంది. అది దేని మీద నిర్భరమై ఉంటుందంటే అతనికి అభ్యర్థికి ఉండేటువంటి ఐక్యూ మీద, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మీద, అతడు పెడుతున్నటువంటి ఆ యొక్క ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎఫర్ట్స్ మీద, అతనికి లభించేటువంటి గైడెన్స్ తన యొక్క ఇప్పుడు ఇతనికి అభ్యర్థికి పూర్తిగా ఎలాగైనా సరే నేను సాధించాలి అనే కోరిక బలంగా ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి అనేటువంటి నడిపించేటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఆ గైడెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు కానీ కనిపించరండి. ఇలాంటి కారణాల వలన కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు, కొంతమందికి 2 సంవత్సరాలు పట్టొచ్చు. నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే మీరు కనీసం 1 సంవత్సరం కాలం పాటు దీనికి కేటాయించినట్లయితే, ఒక ఎనీ యావరేజ్ స్టూడెంట్ 1 సంవత్సరంన్నర పాటు దీనికి కేటాయించినట్లయితే మీరు పెట్టేటువంటి స్టడీ అవర్స్ క్వాలిటీ విత్ క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నారు, ఎంత ఫ్రూట్ఫుల్గా చదువుతున్నారు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి మీరు 1 సంవత్సరంన్నర సమయం దీని మీద అన్నీ వదులుకుని దీని మీద కేటాయించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారండి. రైట్ అండి. అంటే ఈ లోపుగానే ఇంకా కొత్త నోటిఫికేషన్స్ కూడా రావచ్చేమో. మేబీ ప్రిపేర్ అయింది అది ఒకవేళ చిన్న ఎగ్జామ్ అయితే అది కూడా కొట్టేయచ్చేమో. అది కూడా కొట్టచ్చు. ఇప్పుడు మీరు రీసెంట్గా టీఎస్పీఎస్సీలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు మీరు పేపర్లో కూడా చూసే ఉంటారు, మన విద్యార్థులు చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా చూసే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఉద్యోగం ఎంఆర్ఓగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి 5 ఉద్యోగాలు వచ్చాయి, ఈయనకి 7 ఉద్యోగాలు సాధించినటువంటి మహిళ, ఇలాంటివన్నీ కూడా మనం చదివాం. అంటే ఒక ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఆ సిలబస్ అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తాయండి. చాలా మంది మొదటి అటెంప్ట్లో వాళ్ళు అనుకున్నటువంటి గ్రూప్ 1 ఐఏఎస్లు సాధించినటువంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ వాళ్ళకి నచ్చినటువంటి ఉద్యోగం కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఉదాహరణకి మనం సివిల్ సర్వీసెస్లో 3rd ర్యాంక్ పొందినటువంటి రోనంకి గోపాలకృష్ణ గారిని కనుక మనం చూసినట్లయితే హీ వాజ్ ఎ స్కూల్ టీచర్. అలాగే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆంధ్రాలో విడుదలైనటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ వివరాలు, ఆ యొక్క రిజల్ట్స్ కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ, ఈ టీఎస్పీఎస్సీలో విడుదలైనటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్ కానీ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే ఆల్రెడీ గతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అత్యధికంగా రిజల్ట్స్ సాధించడం అనేది జరిగింది. కారణం ఏంటంటే దే హ్యావ్ ఎ సస్టైనబుల్ ప్రిపరేషన్ అండి. మనం సస్టైనబుల్ గ్రోత్ విన్నాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ విన్నాము. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలంటే నేను ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాను, అంటే తెలియంది కాదు అందరికీ తెలిసిందే, జస్ట్ ఐఎమ్ కాయినింగ్ ఎ వర్డ్ దట్ ఈస్ సస్టైనబుల్ ప్రిపరేషన్. సస్టైనబుల్ ప్రిపరేషన్ అంటే అది సుస్థిరమైనటువంటి ఆ యొక్క ప్రణాళికతో సుస్థిరమైనటువంటి ఆ యొక్క ప్రయత్నం అనేటువంటి చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చుట్టూ సమాజంలో తమ యొక్క చుట్టూ జరుగుతున్నటువంటి అంశాల మీద రాజకీయపరమైనటువంటి అవగాహన, చారిత్రక పరమైనటువంటి అవగాహన, ఆర్థిక పరమైనటువంటి అవగాహన, సామాజిక పరమైనటువంటి అవగాహన మరియు సాంస్కృతిక పరమైనటువంటి అవగాహన పూర్తిగా కలిగి ఉండాలి. ఈ కలిగి ఉంటూ ఆ యొక్క నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఈ సిలబస్ అనేటువంటిది ఒక చుక్కాని లాంటిది, ఒక పడవకి చుక్కాని, ఒక వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు చుక్కాని ఏ విధంగా అయితే ఆ ప్రయాణానికి దిశ నిర్దేశం చేస్తుందో అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రయాణంలో సిలబస్ అనేటువంటిది ఒక దిశ నిర్దేశం చేస్తూ ఉంటుందండి. అంటే ఏదో మనం ప్రిపేర్ అయిపోతున్నాం, చదవాలన్నారు కాబట్టి చదువుతున్నాం అనేటువంటి విధం కాకుండా మనకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ
అంశం నుంచి మేము ప్రశ్నలు అడుగుతాము, ఇది జనరల్ స్టడీస్, ఇది హక్కులకు సంబంధించింది, ఇది లింగ సమానత్వం మీద మేము ప్రశ్నలు అడుగుతాం అని వాళ్ళు చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆ యొక్క థియరిటికల్ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలే కాదు, మీరు చెప్పినట్టు ఆ కాంపిటేటివ్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కరెంట్ సబ్జెక్ట్ అప్డేట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోవాలి. వాటిని ప్రిపేర్ అవుతూ ఆ అభ్యర్థి అన్ని రకాలైనటువంటి అంశాలతో 360 degrees అనాలిసిస్ చేసుకుంటూ దీన్ని చదువుకోవాలి.